నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. సింగరేణి కార్మికుల డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య నేతృత్వంలో ఎస్ఓ2 జీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కారుణ్య నియామకాల్లో అనర్హులుగా ప్రకటించిన కార్మికులకు చెందిన సుమారు 400 మందికి పైగా డిపెండెంట్లు గత 2 ఏళ్లుగా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉద్యోగాల కల్పనలో సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. డిపెండెంట్లకు తక్షణమే నియామక పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్తో పాటు బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, సిర్రా మల్లికార్జున్, చంద తిరుపతి, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం, బల్సు రవి, తాళ్లపల్లి శ్రీనివాస్, నంది నరేష్, రవీందర్, విజయ్ కుమార్, రమేష్ గౌడ్, పర్లపల్లి రామస్వామి, చైరాలు, గంగరపు చంద్రయ్య, రాజేశ్వరరావు, తొడుపునూరి రమేష్ కుమార్, డిపెండెంట్లు జ్యోతి, కళ్యాణి, స్వర్ణతో పాటు సుమారు 30 మంది డిపెండెంట్లు హాజరయ్యారు. దాదాపు 10 నెలలుగా మెడికల్ ఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా గత సంవత్సరం సిఎండ్ఎండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టైం ఇవ్వాలి, ఆయన వచ్చి ఇస్తానంటాడు అని చెప్పేసి ఆపారు. వాళ్ళు రారు, వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే సింగరేణిలో సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కుదరదనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి సింగరేణిలో కార్మికుల వేజ్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయినా చనిపోయినా ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉన్నది. ఈ రాజకీయ జోక్యం వల్ల వేజ్ బోర్డు అగ్రిమెంట్ను కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం ఆపుతా ఉన్నది. కాబట్టి గత నెలలో మేము 2 నెలల క్రితమే సింగరేణి వ్యాప్తంగా జాతా కార్యక్రమం చేసి సింగరేణిలో మెడికల్ బోర్డు జరపాలి, డిపెండెంట్కి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చేస్తే సింగరేణి యాజమాన్యం గత నెల 12వ తారీఖు నాడు మేము తప్పనిసరిగా వీళ్ళందరికీ తొందరలోనే ఉద్యోగాలు ఇస్తాము, ఒక డేట్ ఇస్తాము అని చెప్పారు. కానీ మళ్ళీ మొన్న ఎమ్మెల్యేల మీటింగులో రాజకీయ నాయకులు, మంత్రులు మళ్ళీ మేము ఇస్తాము డేట్ తర్వాత అంటున్నారట. వాళ్ళ వల్లే ఇప్పుడు ఆలస్యం అవుతుంది. కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా గతంలో అసలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఆఫీస్ ఆర్డర్లు యాజమాన్యమే ఇచ్చేది, ఏ రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. కాబట్టి వెంటనే డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళ సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసర్లని డిపెండెంట్ ఉద్యోగాల కొరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముట్టడి చేశారు, ధర్నా చేసి మెమోరాండం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే డేట్ ఇచ్చి పలానా తారీఖు నాడు మీకు ఆర్డర్లు ఇస్తామంటే మంచిదే, లేకపోతే అట్లనే మెడికల్ బోర్డు కూడా పెడతామని చెప్పారు కానీ ఇంతవరకు డేటు ప్రకటిస్తలేరు. కాబట్టి మెడికల్ బోర్డు పెట్టే డేటుని, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చే డేటుని సింగరేణి యాజమాన్యం ప్రకటించకపోతే గుర్తింపు సంఘంగా ఏఐటిసి యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెనడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి కార్మికులందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తాం. డిపెండెంట్ పేపర్స్ 8 months అవుతుంది, ఇంకా పేపర్స్ రాలేదు. డాడీకి
మగోళ్ళు లేరు, ఆడవాళ్ళమే లేరు. ఇంకా రాలేదు, మా బాధ ఏదని చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. అందులో పేపర్స్ వస్తే నేను చేసుకుంటే బతికిపోతాను. కూడా అమ్మాయిలు చేస్తున్నారు, వాళ్ళని చూసి నేను కూడా చేద్దామని డాడీని ఒప్పించి మరి నేను చేస్తున్నా. నేను సింగరింగ్ చేస్తే నా పేపర్స్ అక్కకి అయితే బాగోదు. ఇప్పుడు నేనే చేయాలి. పేపర్స్ ఏమో 8 months 9 months అయిపోయింది, ఇంకా రావట్లేదు. మా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇట్లా చేస్తానన్నా వాళ్ళు ఇస్తారని మేము చూస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.